ఇరాన్కి సంబంధించిన ప్రాక్సీ వార్ అంటే ఇరాన్ తరపున పోరాడే రెండు రకాల లేయర్స్ ఉన్నాయి. ఒక లేయర్ ఏమో హౌతీ, హమాస్, హిజ్బుల్లా నాన్ స్టేట్ యాక్టర్స్ వాళ్ళు ఇజ్రాయెల్ అమెరికాకి సంబంధించిన స్థావరాల మీద, ప్రజల మీద, ఇంక్లూడింగ్ యూరోప్ మీద, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ లో కూడా యూరోపియన్ యూనియన్కి సంబంధించిన షిప్లు వస్తే వాటిని కూడా కొడతామని చెప్పారు. సో ఇది ఒక లేయరు. సెకండ్ లేయరు ఇరాన్కి మద్దతుగా స్టేట్ యాక్టర్స్ ఎవరు? రష్యా, చైనా, టర్కీ, నార్త్ కొరియా. ఈ 4 గవర్నమెంట్స్ ఇరాన్కి సంబంధించిన ఈ వార్ని ముందుకు తీసుకెళ్తంలో ఎక్కడెక్కడ తమ ప్రాబల్యాన్ని వాళ్ళ అవసరానికి అనుగుణంగా అక్కడ సపోర్ట్ ఇస్తాయి, అవసరమైతే విత్డ్రా చేసుకుంటాయి. అంటే దేర్ ఈజ్ నో కన్సిస్టెన్సీ ఇన్ ఫుల్ సపోర్ట్ టు ఇరాన్ from the government of China, from the government of Russia, from the government of Turkey, from the government of North Korea. ఇంటర్మిటెంట్ గా అంటే ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఎక్కడెక్కడ తగ్గాలి అనే దాని మీద వాళ్ళు వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్స్, వ్యూహాత్మకంగా ఆ దేశాలకి ఎంతవరకు ఉపయోగం ఉందో అంతవరకు మాత్రమే ఇరాన్ సపోర్ట్ చేస్తారు, కానీ ఆల్ అవుట్ సపోర్ట్ ఇరాన్ ఉండదు.